ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్రీ కర్ణన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ని యూనియన్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ సందర్భంగా ఒక 3-4 అంశాలు కమిషనర్ గారితో డీటెయిల్గానే డిస్కషన్ జరిగినాయి. గతంలో సమ్మె చేసినప్పుడు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం పోరాటం చేసిన సందర్భంలో గత గవర్నమెంట్ 3 మెన్ కమిటీ ఒకటి వేసింది. ఆ కమిటీ ఫంక్షన్ కాలేదు, ఇప్పటిదాకా ప్రపోజల్ పోలేదు. కాబట్టి ఆ కమిటీ సమావేశం పెడతారా లేదా ఆ ఇచ్చిన పోస్టులలో కాంట్రాక్ట్ అయిన డైరెక్ట్గా రెగ్యులర్ చేస్తారంటే విషయాన్ని త్వరగా తేల్చాలని చెప్పేసి కమిషనర్ గారు అడగడం జరిగింది. ఆ సందర్భంగా నేను మంత్రి గారితో, సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాను, దాని మీద ఆలోచిస్తామని కూడా చెప్పారు. ఒకటే అడిగాము, డిఎస్సీ ద్వారా వచ్చారు, ఏజ్ బార్ అయిపోయింది, రిటైర్మెంట్ వయసు కూడా దగ్గర వచ్చింది, వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి ఏఎన్ఎంలందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం. దానికి సానుకూలంగా ఆయన పరిశీలిస్తానని మాట చెప్పాడు. అలాగే పెండింగ్ శాలరీస్ అన్ని కూడా వెంబడే ఒక 1 మంత్ పెండింగ్ ఉంది కాబట్టి అది క్లియర్ చేస్తాము వెంటనే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే 33 కోట్ల రూపాయలు గతంలో రావాల్సిన ఏరియర్స్ని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో మాట్లాడి వచ్చేటట్టు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా కమిషనర్ గారు హామీ ఇచ్చారు. అదే సందర్భంలో ఎవరైనా ఈ స్టాఫ్ నర్సుల నోటిఫికేషన్లో అర్హత కలిగినటువంటి ఏఎన్ఎంస్ అప్లై చేసుకుంటే వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చే విషయం కూడా పరిశీలిస్తామని చెప్పేసి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ కూడా రాయడం కూడా జరిగింది. ఈరోజు కమిషనర్ గారు కలిసి కాంట్రాక్ట్ ఏఎన్ఎంల యొక్క రెగ్యులరైజేషన్ గురించి మొత్తం డీటెయిల్గా డిస్కషన్ చేశాము. ప్రభుత్వం కూడా స్పందించకపోతే భవిష్యత్తులో మరింత ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కమిషనర్ గారు కూడా మాట్లాడుతూ మీరు ఒకసారి మినిస్టర్ని, సెక్రటరీ కూడా కలవండి, అతను కూడా బ్రీఫ్ చేయండి అని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికే చాలాసార్లు కలిసాం. ఈరోజు ఉదయం మరి ముఖ్యమంత్రి గారికి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మేడం కూడా మరి కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా చెప్పారు. ఏమైనా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్ కానీ, ఈసీ ఏఎన్ఎంలు కానీ, హెచ్ఆర్డీ ఏఎన్ఎంస్ కానీ, లేకపోతే ఆర్బీఎస్కే వాళ్ళు కానీ, 104 కానీ ఎక్కడైనా సరే మొత్తం అందరూ కలుపుకుంటే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అందరూ 6500 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి. వాటన్నింటిలో పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏఎన్ఎం సోదరి కాంట్రాక్ట్ ఏఎన్ఎం సోదరిమణులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎవరెవరో చెప్పిన మాటలు వినకండి, ఐక్యంగా ఉండండి. రకరకాల చీలిపోతే మాత్రం నష్టపోయేది మీరే. మనం అందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పే సందర్భంగా మనం అందరం కూడా ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి గతం నుంచి హామీ ఇచ్చాడు. ఆ హామీలో భాగంగా మనం అందరూ సాధించుకోవడం కోసం ఐక్యంగా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దసరా పండుగ సందర్భంగా జీతాలు పెండింగ్లో పెట్టొద్దని చెప్పేసి కమిషనర్ గారు చివరికి అడిగితే వెంటనే జీతాలు కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. మీరందరూ కూడా రాబోయే కాలంలో సిఐటి యూనియన్గా ఇచ్చేటువంటి ప్రతి పిలుపులో మీరు భాగస్వామ్యం కావాలి. మీరందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు, ఒక తాటిగా మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అయితే, ముక్కలుగా ఉంటే మాత్రం ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను. ఈరోజు జరిగినటువంటి మొత్తం కార్యక్రమంలో మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి పశువర్ధన్ గారు, రాష్ట్ర కోశాధికారి ఏ కవిత, అలాగే రాష్ట్ర ఆఫీస్ బేర్స్ ఉన్నటువంటి కిరణ్మయి, అలాగే మన రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి సుగుణ, సరోజ, మంజుల, అలాగే మన హైదరాబాద్ అధ్యక్షులు మన కుమారస్వామి, మిగిలినటువంటి సోదరిమణులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.